హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్నాథపురం వీధిలో ప్రయాణం చేయటం హాయ్. చుర్రుమని ఎండ పడుతున్నా, జోరుమని వాన పడుతున్నా చల్లటి గాలి శరీరాన్ని రాసుకొని వెళ్తుంది. సర్వేయర్ కాలనీ నుండి సూర్యనగర్ వచ్చేలోపు ఎన్ని పంట కాలువలు, చెరువులు. వర్షాకాలంలో నిండా నిలబడే నీళ్లు కాంతిని ప్రసరింపచేసి మనసును తన వశం చేసుకుంటుంది. సాయంత్రం సమయానికి మేడపైకి వెళ్తే దట్టమైన తోటలో హాయిగా నడిచి వెళ్తున్నట్టు మనసు కుతూహలపడుతుంది. మన ప్రజలు నీళ్ల నిల్వలకు ఎంత ముఖ్యత్వం ఇచ్చినారో అనేది తలుచుకుంటే ఆశ్చర్యకరమైన సంతోషం మనసులోకి వచ్చి వెళ్తుంది. ఆ వీధిలోని భర్తతో ఆటోలో ప్రయాణిస్తోంది మాలతి. మాలతికి ఈరోజు డాక్టర్ని చూడాల్సిన నిర్బంధం. సడన్గా తల తిప్పటం, ఒళ్ళు తడబడటం. వంటగదిలో నిలబడున్న ఆమె స్టవ్ కట్టేసి అక్కడే నేల మీద పడుకుండిపోయింది. 2 నిమిషాలు గడిచినాయి. మెల్లగా కళ్ళు తెరిచి లేచిన వెంటనే విపరీతమైన నీరసం ఫీల్ అయింది. ఎందుకిలా అని భర్తతో చెప్పింది. ఎప్పుడూ చూసే ఫ్యామిలీ డాక్టర్నే చూశారు. డాక్టర్తో మాట్లాడి చేతిలో మందు చీటీతో బయటకు వస్తున్నప్పుడు సాయంత్రం ఖచ్చితంగా వచ్చి నన్ను చూడండి అన్నాడు డాక్టర్. రాసిచ్చిన మందులు వేసుకున్న సాయంత్రంలోపు 3-4 సార్లు తల తిప్పటం జరిగింది మాలతికి. ప్రతి ఒక్కసారి తీవ్రత ఎక్కువగా ఉంది. మంచం, దిండు, ఫ్యాను అన్నీ వేరువేరుగా తిరిగినా ఈమె తల గిర్రుమని తిప్పటం ఫీల్ అయింది. బాధను తట్టుకోలేక భర్త చేతిని పట్టుకొని నొక్కింది. విపరీతమైన నీరసంతో పడుకున్న మాలతి సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ను కలిసింది. అప్పుడు మందులేవి రికమెండ్ చేయకుండా మీరు ఈ చెవి డాక్టర్ని చూడటం మంచిది అన్నారు. చెవి డాక్టర్ని చూడటానికి భర్తతో ఆటోలో ప్రయాణం చేస్తుంది మాలతి. హాస్పిటల్ వాకిల్లో ఆటో ఆగిన వెంటనే దిగి లోపలికి వెళ్లారు. వచ్చిన వాళ్ళు కూర్చోగా హాల్లో వరుసగా కుర్చీలు వేసున్నాయి. దాని మొదట్లో పేరు రిజిస్టర్ చేసే చోటు ఉన్నది. రిసెప్షన్లో ఒకే వయసున్న 7-8 మంది అమ్మాయిలు ఉన్నారు. పేరు, అడ్రస్, వయసు అడిగి రిజిస్టర్ చేసుకొని కూర్చోండి, పిలుస్తాం అన్నది ఒక అమ్మాయి. రిజిస్టర్ చేసిన వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి బీపీ చెక్ చేసింది ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి బరువు చూసి నోట్ చేసింది. అన్నీ రిసెప్షన్ టేబుల్ దగ్గరే జరుగుతున్నాయి. ఒక అమ్మాయి గబగబా మేడపైకి వెళ్ళింది. తిరిగి కిందకు వచ్చింది. ఒక అమ్మాయి కార్డు మీద రాస్తూ ఏదో చెప్పింది. ఒక్కసారిగా నవ్వుల అలలు లేచినాయి. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని గట్టిగా అరుస్తూ హేళన చెయ్య ఆ అమ్మాయి ఈ అమ్మాయిని కొట్టడానికి పరిగెత్తుకు వచ్చింది. ఇలా ఆ చోటు కోలాహలంగా గలగలమంటూ ఒకే సమయంలో చిలుకల గుంపు స్వరం లేపినట్టు ఉన్నది. పని చేస్తూనే ఇవన్నీ జరిగాయి. ఒక అమ్మాయి పేషెంట్లను వరుసక్రమంగా డాక్టర్ రూమ్కు పంపిస్తూ తన స్నేహితురాలి దగ్గర నవ్వుతూ మాట్లాడింది. డాక్టర్ రూమ్ల నుండి బయటికి వస్తున్న వాళ్లను మందులు కొనే చోటుకు దారి చూపిస్తూ మాట్లాడి నవ్వింది. అబ్బబ్బా ఏం మాట్లాడతారో. నవ్వు, మాటల శబ్దం, ఒకరికొకరు కొట్టుకోవటం, ఆడుకోవటం అంటూ సరదాగా ఉండే రోజు స్కూల్ పిల్లల అరుపులతో గోల చేస్తున్నట్టు ఉన్నది. పనిచేసే చోట ఇలాగా గోల చేసేది మనసులో అనుకున్నది మాలతి. కానీ పని మాత్రం ఆగకుండా జరిగింది. అందరూ 18 ఏళ్ల వయసు నుండి 21 ఏళ్ల వయసు లోపలే ఉన్నారు. ఎత్తు, బరువు కూడా ఒకేలాగా ఉన్నట్లు అనిపించింది మాలతికి. కరెక్ట్గా పనిచేస్తున్నారు. కానీ పనిచేసే చోట ఇన్ని మాటలా? ఈ కాలం పిల్లలకు బాధ్యత అనేది లేదు. అన్నీ సింపుల్, టేక్ ఇట్ ఈజీనే అని కూడా అనుకుంది. మాలతి మ్యామ్ 2 సార్లు ఆమె పేరును ఒక చిన్న చిలుక పిలవ లేచి డాక్టర్ రూమ్కు వెళ్ళింది. డాక్టర్ దగ్గర తన ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన ఉత్తరం ఇచ్చి ఆయన అది చదివిన తర్వాత తనకు తల తిప్పటం గురించి పొడవుగా చెప్పి ముగించింది మాలతి. డాక్టర్కే తల తిరిగి ఉంటుంది, అంత విపరీతంగా చెప్పింది. అన్నిటినీ ఓర్పుగా విన్న డాక్టర్ నుదిటి మీద గుండ్రంగా అమర్చబడ్డ లైటుతో ఆమెను పరిశోధించారు.
పొడుగుగా ఉన్న కడ్డీలో అమర్చబడ్డ వెలుగుతున్న వెలుతురును ఆమె చెవిలో పంపారు. కంప్యూటర్ తెర మీద లోతుగా చూశారు. తర్వాత వస్తువులను ఊడదీసి తల తిప్పటానికి కారణాలను వివరించారు. సరిచేసేయవచ్చు అని వాగ్దానం ఇచ్చారు. కానీ ఇది సరవటానికి కనీసం 3 నెలలు పడుతుంది. ప్రతి 15 రోజులకొకసారి మీరు రావాల్సి ఉంటుంది అన్నారు. ఎలాగైనా సరిపోతుంది కదా డాక్టర్, దాని గురించి మీరు బాధపడక్కర్లేదు. మందుల చీటిని అసిస్టెంట్ దగ్గరిచ్చి పంపించారు. డాక్టర్ అడ్వైస్కు తగినట్లు డాక్టర్ దగ్గరకు వచ్చి వెళ్ళింది మాలతి. చాలాసార్లు ఆసుపత్రికి వచ్చి వెళ్ళటంతో డాక్టర్తో బాగా పరిచయం ఏర్పడింది మాలతికి. ఒకరోజు డాక్టర్తో మాట్లాడుతోంది మాలతి. వ్యాధి, చికిత్స, మందు, మాత్రలు దాటి మాటలు వెళ్ళినాయి. మీరు చెప్పినట్టే నాకు తల తిప్పటం బాగా నయం అయింది డాక్టర్, చాలా థ్యాంక్స్ అన్నది మాలతి. మీరు నాతో సహకరించటం కూడా దానికొక కారణం మేడం. అలా ప్రారంభమైన మాటలు ఆసుపత్రి గురించి వచ్చింది. అన్నీ సరే డాక్టర్, మీ అసిస్టెంటులే కొంచెం మారాలి అన్నది. అలాగా అన్నారు డాక్టర్. డాక్టర్, మీరొకరోజు సర్ప్రైజ్గా వచ్చి రిసెప్షన్ను చూడండి. ఒకటే వాగుడు, కేకలు, నవ్వులు, హేళనలు. నవ్వుతూనే కొంచెం దూరంగా నిలబడున్న అసిస్టెంట్ను కాసేపు బయట ఉండండి అని బయటకు పంపారు డాక్టర్. ఇంటర్కామ్ నొక్కి 2 కాపీలు చెప్పి తెమ్మన్నారు. తన టేబుల్ మీద ఉన్న సెక్యూరిటీ కంప్యూటర్ని మాలతి వైపు తిప్పాడు డాక్టర్. తెరను చూసింది మాలతి. రిసెప్షన్ భాగాన్ని చూపించింది తెర. మాలతి చెప్పినట్టు మాటలు, కేకలు, నవ్వులు అంటూ గోలగోలగా ఉంది ఆ చోటు. చూడండి డాక్టర్, ఎంత ఆటలు ఆడుకుంటున్నారో అన్నది మాలతి. మీరు చెప్పింది కరెక్టే మేడం, వీటన్నిటినీ కాస్త తగ్గించుకుంటే మంచిది కదా. నేను ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా డాక్టర్? నో మేడం, ఒకటి గమనించరా, రిసెప్షన్లో ఉన్న అందరూ ఆడపిల్లలే. వాళ్ళకి ఎంత వయసు ఉంటుందనుకుంటున్నారు? 19 లేక 20. వాళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా మేడం? అందరికీ సుమారుగా 20 ఏళ్ళు ఉంటాయి. పక్క గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన వెంటనే అప్పు తీసుకొని చిన్నదిగా మెడిసిన్కు సంబంధించిన చదువుకొని ఇలా హాస్పిటల్స్లో ఉద్యోగానికి వచ్చేస్తారు. హాస్పిటల్లో ఇచ్చే జీతం అలాగే వాళ్ళ కుటుంబానికి అవసరమవుతుంది. తండ్రి తాగుబోతుగా ఉంటాడు, తల్లి వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. వాళ్లకు కింద ఒక తమ్ముడో చెల్లిలో ఉంటుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు. అది చేయూతనివ్వనప్పుడు ఇలాంటి ఆడపిల్లలే ఆ కుటుంబానికి నమ్మకంగా నిలబడతారు. బాధ్యత గల మగపిల్లలు ఉన్నారు, కానీ ఆడపిల్లలకు తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద పిచ్చి ప్రేమ. ఆలోచించి చూడండి, మీరు, నేను మన యొక్క టీనేజ్లో ఎంత సంతోషంగా ఉండుంటామో. కానీ ఈ పిల్లల భుజాలపై ఇప్పుడే కుటుంబ భారం. పని ముగించుకొని ఇంటికి వెళ్తే చాలా వరకు ఉప్పు లేదు, చింతపండు లేదు అని కరువు పాటే ఉంటుంది. నవ్వు, ఎగతాళి, సరదా వాళ్ళ దగ్గర నుండి దూరం వెళ్ళిపోతుంది. తెల్లారిన వెంటనే బ్యాగు పుచ్చుకొని పరిగెత్తుకు వచ్చేస్తారు. ఈ చోటే వాళ్లకు స్వర్గం. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క దేవతగా అనుకొని నవ్వుతూ, కబుర్లాడుతూ పనిచేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒంటి మీద నగలు, మనసులో భారాన్ని ఎత్తుకొని వచ్చే వాళ్ళే ఎక్కువ. ఇలా వచ్చే వాళ్ళ ముఖంలో తెలిసే ఆవేదన వాళ్లకు అతుక్కుంటుంది. దాన్ని విదిలించుకొని, తుడుచుకొని నవ్వు మొహంతో తిరుగుతూ వస్తుంటే ఈ హాస్పిటల్ వాళ్లకు ఒక ప్లేగ్రౌండ్గా ఉండని అనుకుంటాను. ఇంకొకటి గమనించారా మేడం? ఒక్కొక్క అమ్మాయి 10 నిమిషాల్లో 4 సార్లైనా ఆసుపత్రి మేడ కింద మెడికల్ షాప్ నా గదికి చుట్టి వస్తూ పనిచేస్తారు. దానికి వాళ్ళ ఒంట్లో ఎంత శక్తి కావాలి? ఆ శక్తి అంతటినీ ఆ పిల్లలు ఈ గుంపులో నుండే తీసుకుంటున్నారు. ఇంకా ఏదో చెప్పబోతున్న డాక్టర్ని అడ్డుకున్న మాలతి ఆయన్ని చూసి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ, అర్థమైంది డాక్టర్ అన్నది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీటి బొట్లు పడ్డాయి. డాక్టర్ రూంలో నుండి బయటకు వచ్చిన మాలతి యొక్క చెవులకు ఆ చిలుకల గుంపు శబ్దం తేనెలాగా తీయగా ఉన్నది. విన్నారు కదా ఫ్రెండ్స్,
ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.